హలో సారీ, అయ్యో. సరే అమ్మా, నేను రికార్డింగ్ ప్రెస్ చేయలేదు, క్లాస్ రికార్డ్ అవ్వలేదు కదా. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేసి. సో ఈరోజు మనం చెప్పుకున్న డేటా, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ డేటా అమ్మ. సో కలెక్షన్ ఆఫ్ డేటాలో అసలు ఆ స్టాటిస్టిక్స్ అనేది మెయిన్లీ ఆల్రెడీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా మీకు. స్టాటిస్టిక్స్ అనేది మెయిన్లీ డేటా కలెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం కలెక్ట్ చేసిన డేటా అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది అంటే ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. సో ప్రైమరీ డేటా అంటే ప్రైమరీ డేటా అంటేనమ్మా విచ్ ఈస్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ప్రైమరీ డేటా అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే మనము ఏదైతే మనం డైరెక్ట్‌గా వెళ్ళి ఆ ప్లేస్‌కెళ్ళి అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఆ ప్లేస్‌లో ఎంతమంది సపోజ్ పాపులేషన్‌ని కౌంట్ చేస్తూ ఉంటారు కదమ్మా. మీ ఇంట్లో ఎంతమంది జనాభా ఉన్నారు ఏంటి అని జనాభా లెక్కలు రాసేవాళ్ళు వస్తా ఉంటారు కదా. సో అలాగే మనం 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 డైరెక్ట్‌గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్న డేటాని ప్రైమరీ డేటా అంటాం. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. సెకండరీ డేటా అంటే ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్న డేటాని తీసుకొని దాని గురించి నువ్వు రీసెర్చ్ చేయడం లేదా దాని గురించి నువ్వు ప్రాసెసింగ్ చేయడం అనేది చేస్తావు. సో ప్రైమరీ డేటా అంటే నువ్వు డైరెక్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్న ఇన్ఫర్మేషన్. సెకండరీ డేటా అంటే ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్న డేటాని తీసుకొని దాని గురించి నువ్వు చేసే ప్రాసెసింగ్ లేదా దాని గురించి నువ్వు చేసే రీసెర్చింగ్ అనేది సెకండరీ డేటా. సో ఈ పీపీటీ అంతా కూడా ప్రైమరీ డేటాకి సంబంధించి ఏం కావాలి, దానిలో ఏ మెథడ్ యూజ్ చేస్తాము. ఓకే. అట్లాగే ప్రైమరీ డేటాకి సంబంధించి ఎలా మెథడ్స్ ఉంటాయి ఏంటి అనేది ఈ పీపీటీ అమ్మ. ఇది నేను మీకు సెండ్ చేస్తానన్నాను గదా. సో నెక్స్ట్ ఇది చూద్దాం. సో అట్లాగే సెకండరీ డేటా చెప్పాను కదా. సెకండరీ డేటా అంటే ఆల్రెడీ అవైలబుల్ డేటా. ఆల్రెడీ డేటా అవైలబుల్‌గా ఉంటది. సో నువ్వు ఆ అవైలబుల్‌గా ఉన్న డేటాని తీసుకుంటావమ్మా. సో సెకండరీ డేటా అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. ఆ డేటాని తీసుకొని నువ్వు ప్రాసెస్ చేసుకుంటూ ఉంటావు. ఓకే. సో ఇది సెకండరీ డేటా. సో సెకండరీ డేటాలో సంబంధించిన సోర్సెస్ ఏంటి? ఇంటర్నల్ సోర్సెస్, ఎక్స్‌టర్నల్ సోర్సెస్. ఇంటర్నల్‌గా అంటే ఆ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన ఇంటర్నల్ డేటా. ఎక్స్‌టర్నల్ సోర్సెస్ అంటే నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నువ్వు ఏమి ఎక్స్‌టర్నల్ సోర్సెస్ యూజ్ చేసావు. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద టేబుల్ విచ్ ఈస్ కాలిక్యులేటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ డేటా. సో ఒక్కసారి ఊరికనే చూడండమ్మా. ప్రైమరీ డేటాకి, సెకండరీ డేటాకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒక్కసారి చూసుకోండి సరిపోతుందమ్మా.
ఓకే. సో, ఇది మనకి నేను యూనిట్ 1 స్టార్ట్ చేసాక లాస్ట్ క్లాస్‌లో చెప్పిన టాపిక్ తర్వాత కలెక్షన్ ఆఫ్ డేటాలో ప్రైమరీ డేటా, సెకండరీ డేటాకి సంబంధించిన పీపీటీస్ అవి నేను మీకు సెండ్ చేస్తాను. పీపీటీ సెండ్ చేస్తాను. పీడీఎఫ్ కూడా సెండ్ చేస్తాను. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది నోట్స్‌లో రాసుకుందురు గాని. సో, నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆల్రెడీ ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ నా క్లాస్ రికార్డ్ అవ్వలేదు. సో, దట్స్ వై మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం చూడండి. సో, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండి. సో, వేరియబుల్ అంటేనే మీకు ఆ వర్డ్ తెలుస్తుంది. వేరియబుల్ విచ్ వేరీస్. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్‌డ్. వేరీ అవుతూ ఉంటుంది. సో, మనం మ్యాథమెటికల్ పరంగా మాట్లాడుకుంటే ఏం చెప్పేవాళ్ళం? వేరియబుల్స్ అనగానే ఎక్స్, వై, జెడ్‌లని మాట్లాడేస్తాం. అలాగే కాన్స్టెంట్ అనగానే ఇట్ ఈస్ ఎ ఫిక్స్‌డ్ వాల్యూ అండి. నంబర్ అండి. 1, 2లండి. నంబర్స్ అండి అని మాట్లాడతాం. సో, ఇవి మీకు తెలిసిందే. సో, మరి ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ స్టాటిస్టిక్స్ పరంగా ఎలా ఉంటాయి అనేది చూద్దాం మరి. సో, స్టాటిస్టిక్స్‌లో ఎలా ఇండికేట్ చేసుకుంటాడు? వేరియబుల్ అంటే ఏంటి? దానిలో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది చూద్దాం. సో, ఏ వేరియబుల్ ఈస్ ఎనీ క్యారెక్టరిస్టిక్, నంబర్ ఆర్ క్వాంటిటీ. ఏదైనా క్యారెక్టరిస్టిక్ వాల్యూ లేదంటే ఒక నంబర్ లేదా సమ్ క్వాంటిటీ ఏదైనా సమ్ క్వాంటిటీ రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ వేరియబుల్ గానే మాట్లాడతాము. ఓకే. దట్ కెన్ బి మెజర్డ్ ఆర్ కౌంటెడ్. వి కెన్ మెజర్ అండ్ కౌంటెడ్ అండి. వేరియబుల్స్ ఆర్ మెజర్డ్ అండ్ కౌంటెడ్. ఓకే. సో, ఏ వేరియబుల్ మే ఆల్సో బి కాల్డ్ ఎ డేటా ఐటెమ్. వేరియబుల్‌ని ఇక్కడ స్టాటిస్టిక్స్‌లో ఏమని మాట్లాడతాడమ్మా? డేటా ఐటెమ్ అని కూడా మాట్లాడతాడు. డేటా ఐటెమ్. ఏదైతే నువ్వు డేటా గురించి చెప్తున్నావో దానిలో ఉన్న ఐటెమ్ ఏది తీసుకున్నావో ఆ ఐటెమ్‌ని వేరియబుల్ అని మెన్షన్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్ ఏజ్. సపోజ్ ఒక ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ ఏజ్ ఎంత వాళ్ళ గురించి డేటా గ్యాదర్ చేస్తున్నామనుకో, ఏజ్ అనేది ఒక ఐటెమ్. ఒక డేటా ఐటెమ్. దాన్ని ఒక వేరియబుల్‌గా మాట్లాడతాం. అలాగే బిజినెస్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్. ఎంత ఇన్‌కమ్ ఉంది? ఎంత ఎక్స్‌పెండిచర్ అయింది? సో, దాని గురించి కలెక్ట్ చేసే డేటాలో బిజినెస్ ఇన్‌కమ్, ఎక్స్‌పెండిచర్ అనేది మనకి ఒక డేటా ఐటెమ్. అలాగే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, క్లాస్ గ్రేడ్స్, ఐ కలరు, వెహికల్ టైప్స్ ఇవన్నీ కూడా వేరియబుల్స్‌కి ఎగ్జాంపుల్స్ అండి. సో, సచ్ వేరియబుల్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 4 కేటగరీస్. స్టాటిస్టిక్స్‌లో వేరియబుల్స్‌ని 4 కేటగరీస్‌గా డివైడ్ చేశారండి. అవేంటంటే ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, కేటగరికల్ వేరియబుల్ అండ్ కంటిన్యూయస్ వేరియబుల్ అండి. సో, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఇండిపెండెంట్. ఆ నేమ్‌లోనే ఉంది కదా! ఇండిపెండెంట్ విచ్ ఈస్ ఇండివిడ్యువల్. ఇట్ కెన్నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. బట్ అది ఇండిపెండెంట్ అంటే అది జనరల్‌గా మనం చెప్పుకునే మీనింగ్. మరి స్టాటిస్టిక్స్‌లో ఏం వాడుతున్నాడు? ఇట్ ఈస్ నోన్ యాస్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ ప్రిడిక్టర్ వాల్యూ. ఇండిపెండెంట్ వేరియబుల్ ఈస్ దట్ ద కాజ్ ఆర్ రీజన్ ఆఫ్ ఎనీ సిట్యుయేషన్ విచ్ కెన్ బి మానిప్యులేటెడ్. ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉందండి. అసలు ఆ సిట్యుయేషన్ రావడానికి కారణాలేంటి? ఆ రీజన్ గురించి చెప్పేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కరోనా ఫేస్ చేస్తున్నాం. సో, కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ అసలు ఎందుకొచ్చింది? సెకండ్ వేవ్ రావడానికి రీజన్స్ ఏంటి? ఆ చెప్పే రీజన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నమాట. ఆ రీజన్ వల్ల మనకి అరైజ్ అయిందేంటి? కరోనా అనే సిట్యుయేషన్ అరైజ్ అయింది. సో, అది డిపెండెంట్ అన్నమాట. ఆ రీజన్, ఆ సిట్యుయేషన్ రావడానికి ఏంటి ఇది కారణం? ఆ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? దేనివల్ల వచ్చింది? అని చెప్పేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఆ రీజన్ వల్ల ఏ సిట్యుయేషన్ వచ్చింది? ఆ సిట్యుయేషన్‌ని డిపెండెంట్ వేరియబుల్‌గా చెప్పుకుంటామండి. ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలు. సో, డిపెండెంట్ వేరియబుల్ ఈస్ సంథింగ్ దట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కరోనా ఎందుకొచ్చింది అంటే కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల ఇదొచ్చింది. సో, కరోనా డిపెండ్స్ ఆన్ దట్ రీజన్స్ అన్నమాట. సో, అప్పుడు కరోనా అనేది డిపెండెంట్ వేరియబుల్ కింద మారిపోతుంది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. టైమ్ స్పెంట్ స్టడీయింగ్ కాజెస్ ఎ చేంజ్ ఇన్ టెస్ట్ మార్క్ అండి. అంటే ఇప్పుడు నువ్వు ఎంత టైమ్ స్పెండ్ చేస్తే నీకు మార్క్స్ అంత మంచిగా వస్తాయి. ఎందుకు నీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే నువ్వేం చెప్తావు ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ నేనసలు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేదు. ఎక్కువ చదవలేకపోయాను. అందుకే తక్కువ మార్క్స్ వచ్చినాయి ఈ సబ్జెక్ట్‌లో అని చెప్తూ ఉంటాం గదా! సో, లెస్ టైమ్ స్పెండ్ చేస్తే వి కెన్ గెట్ లెస్ మార్క్స్. మోర్ టైమ్ స్పెండ్ చేస్తే వి కెన్ గెట్ మోర్ నంబర్ ఆఫ్ మార్క్స్ కదండీ! సో, ఇక టైమ్ స్పెండ్ చేయకపోవడం వల్ల ఎఫెక్ట్ అయిందేంటి? మార్కులు తగ్గడం అనేది జరిగింది. సో, మార్కులు తగ్గడానికి అసల కారణం ఏమైంది? టైమ్ తక్కువ స్పెండ్ చేయడం వల్ల. అంతే గదా! సో, టైమ్ స్పెంట్ అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. మార్కింగ్ అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో, అర్థమైందని అనుకుంటున్నానండి ఈ డిఫరెన్స్. నెక్స్ట్ కేటగరికల్ వేరియబుల్. కేటగరికల్ వేరియబుల్ అంటే ఇట్ ఈస్ ఎ క్వాలిటేటివ్ వేరియబుల్. తర్వాతది కంటిన్యూయస్ వేరియబుల్. కంటిన్యూయస్ వేరియబుల్ అంటే ఇట్ ఈస్ ఎ క్వాంటిటేటివ్ వేరియబుల్. క్వాలిటేటివ్ వేరియబుల్, క్వాంటిటేటివ్ వేరియబుల్. అంటే ఈ
కంటిన్యూయస్ వేరియబుల్స్ అనేది పర్టిక్యులర్‌గా కొన్ని వాల్యూస్‌కే ఉంటాయి. రెస్ట్రిక్ట్ చేయలేమండి దీన్ని. ఇట్ ఈస్ ఫ్రీ. రెస్ట్రిక్ట్ చేయలేము. బట్ ఇక్కడ క్వాలిటేటివ్‌కొచ్చేసరికి అన్ కు ఆహ్, అన్ని పర్టిక్యులర్ వాల్యూస్‌కి కొంత మాత్రమే తీసుకుంటూ ఉంటామండి క్వాలిటేటివ్ వేరియబుల్. ఓకే. సో, క్వాలిటేటివ్ వేరియబుల్ అంటే కేటగరికల్ వేరియబుల్, క్వాంటిటేటివ్ వేరియబుల్ అంటే కంటిన్యూయస్ వేరియబుల్. సో, క్వాలిటేటివ్ వేరియబుల్‌లో 3 టైప్స్ కేటగరికల్ వేరియబుల్‌లో 3 టైప్స్ ఉంటాయంటున్నాడు. అవి నార్మినల్, ఆర్డినల్ అండ్ డైకోటమస్. అలాగే కంటిన్యూయస్ వేరియబుల్‌లో 2 టైప్స్ ఇంటర్నల్ వేరియబుల్, రేషియో వేరియబుల్. సో, ఇవండి మనకి టైప్ ఆఫ్ వేరియబుల్స్‌లో 4 టైప్ ఆఫ్ వేరియబుల్స్. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్, కేటగరికల్ వేరియబుల్, కంటిన్యూయస్ వేరియబుల్. స్టాటిస్టిక్స్‌లో టైప్ ఆఫ్ వేరియబుల్స్ 4 టైప్స్ ఉంటాయి. అవేంటో చూసామండి. ఏం లేదు, రేపు ఆన్‌లైన్‌లో ఏవైనా బిట్స్ అడిగినా కూడా మీరు ఈ పేర్లు ఎక్కడైనా కనపడితే ఆర్డినల్ అండ్ డైకోటమస్ అననే కనపడగానే ఓహో! ఇది కేటగరికల్ వేరియబుల్ కదా! అని నువ్వు ఐడెంటిఫై చేయాలని చెప్పి ఈ డెఫినిషన్‌లన్నీ చెప్తున్నామండి. ఓకేనా? సో, కలెక్షన్ ఆఫ్ డేటా తర్వాత సిలబస్‌లో ఉన్న టాపిక్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అండి. సో, నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అదేంటో చూద్దాము. ఊరికనే ఒకటి చూద్దామండి. మిగతావి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అమ్మ. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో, మీను, మీడియన్, మోడ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం గదండీ! మీన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఏంటి? మోడ్ అంటే ఏంటి? 10థ్ క్లాస్‌లో వస్తది. ఆ! ఇంటర్‌లో గూడా మరి వచ్చిందేమో వచ్చే ఉండుంటది. సో, మీను, మీడియన్, మోడ్ మనం 10థ్ క్లాస్‌లో స్టాటిస్టిక్స్ చాప్టర్ ఉంటదండి. అందులో ఖచ్చితంగా నేర్చుకునే ఉంటాం మనం కదా! సో, ఇది మళ్ళీ మీకిక్కడ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని టాపిక్ ఇచ్చాడమ్మా. ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ తర్వాత మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనుంది. అందులో చూడండి మీన్ గురించి చూపిస్తున్నాను. అర్థమెటిక్ మీన్ తెలుసు కదండీ! మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది తెలుసు కదా! మనకి లైఫ్ అంతా గుర్తుండిపోయే ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గదా! సో, అదే ఇక్కడ రాసామండి. సో, అయితే ఇందులో ఈ మీన్‌ని కాలిక్యులేట్ చేయడానికి మనం స్టాటిస్టిక్స్‌లో ఇప్పుడు చెప్పుకోబోయే మెథడ్స్ ఏంటంటే ఇండివిడ్యువల్ సీరీస్, డిస్క్రీట్ సీరీస్, కంటిన్యూయస్ సీరీస్ అండి. ఇండివిడ్యువల్ సీరీస్ అయితే డైరెక్ట్ మెథడ్ ఎలా చేయాలి? షార్ట్‌కట్ మెథడ్ ఎలా చేయాలి? డిస్క్రీట్ సీరీస్ అయితే డైరెక్ట్ మెథడ్ ఎలా చేయాలి? షార్ట్‌కట్ మెథడ్ ఎలా చేయాలి? కంటిన్యూయస్ సీరీస్‌లో అయితే డైరెక్ట్ మెథడ్, షార్ట్‌కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇవన్నీ కూడా మనం ఈ పీపీటీలో ఉందమ్మా. మీరు చూస్తే మీకే అర్థమవుతది. సో, ఒక్కటి చూద్దాం ఈరోజు. ఇండివిడ్యువల్ సీరీస్ అంటే డైరెక్ట్ మెథడ్ ఎలా చేస్తామంటే మీకు తెలుసు. స్టాటిస్టిక్స్ అనగానే ఏ స్టూడెంట్ పేర్లిస్తాడు లేదా స్టూడెంట్‌కి సంబంధించి 1, 2లో ఏదో రోల్ నంబర్‌లు ఇవ్వడం అలా ఇచ్చి వాళ్ళ యొక్క మార్కులు ఇస్తా ఉంటాడు. సో, ఏం చేయమంటున్నాడంటే స్టూడెంట్స్‌కేమో ఒక కాలము, మార్కులకేమో ఒక కాలమ్ పెట్టుకుంటాం కదా! సో, ఇప్పుడు ఎన్ని మార్కులొచ్చినియి మొత్తం మార్కులు ఎన్ని అని అడిగాడనుకో, టోటల్ మార్కులు మీన్ కట్టండి అని అడిగాడనుకో ఏం చెప్తాం? టోటల్ మార్కులన్నీ యాడ్ చేసి ఎంతమందున్నారు స్టూడెంట్స్ కౌంట్ చేసి డివైడెడ్ బైలో ఆ నంబర్ ఏస్తాం. సో, ఇక్కడ 3, 6, 7, 8, 9 10 మెంబర్స్ 10 స్టూడెంట్స్ యొక్క డేటా ఇచ్చాడు. సో, ఆ 10 స్టూడెంట్స్‌కొచ్చిన మార్కుల్ని యాడ్ చేసేస్తే అది టోటల్ నంబర్ ఆఫ్ మార్క్స్ అయిపోద్ది. దాన్ని సిగ్మా ఎక్స్‌తో ఇండికేట్ చేస్తాడు. డివైడెడ్ బై టోటల్ ఎంతమంది పిల్లలున్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10. సో, అదే కదా మనకి మీన్ అయిపోతుంది. అదే ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం స్టెప్స్ అన్నీ రాసాడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. టోటల్ మార్కులేమో 50 అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో 10 అండి. సో, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది డైరెక్ట్ మెథడ్. మనం చిన్నప్పుడు నేర్చుకున్న మెథడే ఇది. తర్వాత షార్ట్‌కట్ మెథడ్ అంటే చూడండి. షార్ట్‌కట్ మెథడ్ అంటే మీకు మార్కులకి ఒక కాలమ్ పెట్టాలండి. ఓకే. డ్రా 2 అన్ని స్టెప్స్ ఇక్కడ రాసామండి. లైన్‌గా స్టెప్స్ ఉన్నాయి. చదివితే అర్థమవుతది. ఫస్ట్ 2 కాలమ్స్‌ని డ్రా చేసుకోమన్నాడు. ఫస్ట్ కాలమ్‌లో అండర్ ఎక్స్ రైట్ ద మార్క్స్. ఎక్స్ అనే కాలమ్‌లో మార్కులన్నీ రాసేసుకోమన్నాడు. తర్వాత ఇంకో కాలమ్‌లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అనే ఫార్ములా పెట్టుకోమన్నాడు. ఇక్కడ ఎక్స్ అంటే మార్కులమ్మ. ఓకే. ఏ అంటే ఏంటంటే నీకు మార్కులొచ్చాయి కదా! ఆ వచ్చిన మార్కుల్లో ఏదో ఒక నంబర్‌ని అస్యూమ్ జేసుకో. మరి 0 మార్కుల్ని అస్యూమ్ జేసుకోలేం గదండీ!
తర్వాత చిన్న నంబర్ ఏదుంటే అది తీసుకోవడానికి ట్రై చేసుకోండి. ఏది తీసుకున్నా పర్లేదండి. ఏది అస్యూమ్ చేసుకున్నా పర్లా. బట్ మరీ 0ని అస్యూమ్ చేసుకోలేం కదమ్మా మార్క్స్. సో, 2 మార్క్స్ 2ని అస్యూమ్ చేసుకున్నా. ఏ అంటే 2 అనేది అస్యూమ్ చేసుకునే వాల్యూ అండి. ఏ ఈక్వల్ టు 2, డీఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అండి. నీ దగ్గర ఎక్స్ ఉంది కదా! ప్రతి ఎక్స్‌లో నుంచి ఆ ఏని సబ్ట్రాక్షన్ చేయండి. ప్రతి ఎక్స్‌లో నుంచి ఆ ఏని సబ్ట్రాక్షన్ చేస్తే అదొక కాలమ్ ఏసుకోండి. ఓకే. 2 - 2, 7 - 2, 10 - 2, 8 - 2, 6 - 2, 3 - 2 అలాగా. అదన్నీ కూడా సిగ్మా చేసేసుకోండి. చేసుకుంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ సిగ్మా డీఎక్స్ బై ఎన్. ఏ ప్లస్ సిగ్మా డీఎక్స్ బై ఎన్ అండి. ఏ అంటే మనం అస్యూమ్ చేసుకున్న వాల్యూ 2 అండి. సిగ్మా డీఎక్స్ అంటే డీఎక్స్ అన్నీ యాడ్ చేస్తే ఒక సిగ్మా వస్తది కదా! సిగ్మా వాల్యూ అది 30. డివైడెడ్ బై ఎన్ అంటే ఎంతమంది పిల్లలిచ్చారండి? 10 ఇచ్చారు ఇక్కడ గూడా. బై 10 ఏసుకున్నాం. ఇది ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్‌లో అయితే సిగ్మా ఎక్స్ బై ఎన్ అండి మీన్ వాల్యూ. ఇండైరెక్ట్ మెథడ్‌లో అయితే గనక ఏ ప్లస్ సిగ్మా డీఎక్స్ బై ఎన్ అవుతుందండి ఇండైరెక్ట్ మెథడ్‌లో. సో, ఇలాగ మీన్ కాలిక్యులేట్ చేసుకోవడమేనమ్మా. సో, తర్వాతొచ్చేసి ఇంకో మోడల్ ఉంది కదా! అది మళ్ళీ క్లాస్‌లో చెప్తానమ్మా. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? థాంక్స్ అమ్మా. రికార్డింగ్ అవ్వట్లేదని చెప్పి నాకు మెసేజ్ పెట్టినందుకు. లేదంటే నేను ఇంకా అలాగే చెప్తూ ఉండేదాన్ని. హ్మ్. ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఒక 2 మినిట్స్ ఉంటే నేను అటెండెన్స్ నంబర్స్ రాసుకుంటున్నాను. సో, జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. If you have any doubts in today's class, type in chat box.